తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. 26 ఏళ్ల క్రితం ఇదే తెలుగు మ్యాట్రిమోనీ ద్వారానే వేళమ్మకి పెళ్లి చేశాం. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. టీడీపీ గుండాల దాడిలో గాయపడిన మామిళ్లపల్లి రైతులు వైఎస్ జగన్ను కలిశారు. తమపై జరిగిన దాడిని వివరించారు. తమ మీదే దాడి చేసి తిరిగి తమపైనే అక్రమ కేసులు నమోదు చేశారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో బాధిత రైతులకు వైఎస్ జగన్ అండగా నిలిచారు. న్యాయ పోరాటం చేద్దామంటూ భరోసా ఇచ్చారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో రైతుల గోదాముపై టీడీపీ గూండాలు చేసిన దాడి రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర అనుచరులు నేరుగా రైతుల గోదాముపైకి వెళ్లి ధ్వంసం చేశారు. గోడౌన్లో రైతులు దాచుకున్న మొక్కజొన్న పంటను లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర కొద్ది రోజులుగా మొక్కజొన్నను కొనుగోలు చేస్తున్నారు. ధూళిపాల నరేంద్రకు చెందిన సంగం డైరీకి అనుబంధంగా ఉన్న ఫీడ్ పరిశ్రమ కోసం మొక్కజొన్నను కొంటున్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతు ధర 2400 రూపాయలు ప్రకటించగా ఎమ్మెల్యే ధూళిపాల మాత్రం కేవలం 1650 రూపాయల చొప్పునే కొనుగోలు చేస్తుండటంతో చాలా మంది రైతులు ఆయనకు తమ ఉత్పత్తులను విక్రయించడం లేదు. మావిళ్లపల్లి గ్రామానికి చెందిన రైతులు స్థానికంగా ఉన్న సూదా సముద్రయ్య అనే రైతుకు చెందిన గోదాములో మొక్కజొన్నను దాచుకున్నారు. దీంతో కక్షగట్టిన ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర తన అనుచరుల్ని సముద్రయ్య గోడౌన్ పైకి దాడి చేసేందుకు పంపారు. అక్కడున్న రైతుల మీద దాడి చేశారు. మహిళలపై కూడా దౌర్జన్యం చేశారు. దీంతో బాధిత రైతులంతా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. తమపై జరిగిన దాడి గురించి వైఎస్ జగన్ కు వివరించారు. గోడౌన్ పై పచ్చమూకల దాడులు చేసిన వీడియోలు, ఫోటోలను వైఎస్ జగన్ కు చూపించారు. అత్యంత దారుణంగా గోడౌన్ పై దాడి చేసి తాళాలు పగులగొట్టి అడ్డుకోబోయిన తమపై దాడి చేసి బూతులు తిడుతూ లాక్కెళ్లిన విషయాలను కూడా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. వారి ఆవేదనను విన్న వైఎస్ జగన్ చలించిపోయారు. రైతుల మీద, వారి గోడౌన్ల మీద టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర గూండాలు దాడి చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతులకు అండగా ఉంటారని చెప్పిన వైఎస్ జగన్ అవసరమైన న్యాయ పోరాటం చేసేందుకు పార్టీ లీగల్ సెల్ను ఆదేశించినట్లు రైతులు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చాం. అమ్మా మీకేం పర్వాలేదమ్మా, నేనుండాను, మీకు అండగా దండగా అన్నదమ్ములుగా నేను నిలబడతానమ్మా. మీరు కేసులు తీసి మీరు దడపడద్దు చేద్దమ్మా, మీకు నేనుండానమ్మా అని మాకు ఇయ్యాల భరవాసి ఇచ్చాడు. అంతకన్నా మేము ముగ్గురు సింహాలమైన వచ్చారు. సింహాలు ఇవాళ ఏం చేశారు? రోడ్డును పడేశారు. మమ్మల్ని రోడ్డును పడేశారు. మాకు న్యాయం లేకుండా రోడ్డును పడేసి సింహాలు ఏమయ్యారు? ఇవాళ రండి సింహాలు. ఆ సింహాలు ఎందుకు ఇవ్వాలి చూపించండి. మురళీకృష్ణ గారు ఏమి లేని ఆయన ఎందుకు? మాకెంత చేశాడు? మా ఊళ్ళో 2 కోట్ల దాకా ఖర్చు పెట్టాడు అమ్మవారికి ఇయ్యాల. రైతులపై టీడీపీ నేతలు దాడి చేయటమే కాకుండా ఓ తాగుబోతు వ్యక్తితో ఫిర్యాదు చేయించి కాపు కులానికి చెందిన 14 మందిపై కేసు నమోదు చేయించారు. ఇందులో 5 మహిళలు కూడా ఉన్నారు. ఈ విషయాలన్నీ బాధితులు వైఎస్ జగన్ కు వివరించారు. దీంతో ఈ కేసుపై న్యాయ పోరాటం చేయాలని పార్టీ లీగల్ టీంను వైఎస్ జగన్ ఆదేశించారు. అలాగే గ్రామాన్ని సందర్శించాలని పార్టీ సీనియర్ నాయకులను సూచించారు. కాపు మహిళలపై అక్రమ కేసులు పెట్టడం పట్ల వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ పోరాటం చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. సీల్ వేసిన గోడౌన్లోని సరుకు రైతులకు తిరిగి ఇచ్చే వరకు పోరాడాలని సూచించారు. దీంతో బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ తమకు అండగా నిలవటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మరి కాపు జాతి మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పవన్ కళ్యాణ్, చంద్రబాబు ప్రత్యక్షంగా దీన్ని చూస్తూ ఊరుకున్నారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద తీసుకుని నన్ను వారు ఆదేశించడం జరిగింది. ఆ గ్రామంలోనే ఉండి రాబోయే రోజుల్లో మరి మా నాయకులు ఆ గ్రామాన్ని సందర్శించి సీలేసిన గోడౌన్లో సరుకు ఇచ్చే వరకు, ఈ ఎస్సీ ఎస్టీ కేసు ఎత్తేసే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమం చేయమని వారు చెప్పారు. అదేవిధంగా నేను నడుచుకుంటానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. వీళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత మనోధైర్యం ఇచ్చినందుకు వారికి చేతులెత్తి రైతుల తరఫున నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా, కృతజ్ఞత తెలియజేస్తాను. అధికారం వంటతో రెచ్చిపోయిన ధూళిపాల నరేంద్ర, ఆయన అనుచర గుండాలపై న్యాయ పోరాటం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీ అయింది. మావిళ్లపల్లి రైతులకు అండగా నిలవటంతో పాటు రైతులపై అక్రమ కేసులు పెట్టిన వారిపై కూడా న్యాయ పోరాటం చేయాలని డిసైడ్ అయింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లీగల్ సెల్ను కూడా అలర్ట్ చేసి బాధ్యతను అప్పగించడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది.